ఏపీ సిఐడి మాజీ డీఐజీ సునీల్ నాయక్ ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ కు ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులు పంపించారు. రేపు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడిలో డీఐజీగా ఉన్న సునీల్ నాయక్ ప్రస్తుతం బీహార్లో ఫైర్ సర్వీస్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సిఐడి మాజీ డీఐజీ సునీల్ నాయక్ ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులు అయితే పంపించారు. రేపు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అట్లాగే గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడిలో డీఐజీగా ఉన్న సునీల్ నాయక్ ప్రస్తుతం అయితే బీహార్లో ఫైర్ సర్వీసెస్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో డీఐజీ సునీల్ కుమార్ నాయక్ ని విచారణకు హాజరు కావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేశారు. రేపు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఫ్యాక్ట్ అదేవిధంగా ఆయన వాట్సాప్ నెంబర్లకు నోటీసులు అయితే జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. అదే సమయంలో ఆయన మీద కస్టోడియల్ టార్చర్ చేయడంతో పాటు ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ అయిన విజయపాల్ ని అరెస్ట్ చేశారు. ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును కూడా అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొ డీఐజీ సునీల్ కుమార్ నాయక్ కూడా నోటీసులు జారీ చేశారు. ఈయన రఘురామకృష్ణరాజుని సిఐడి కార్యాలయంలో నిర్బంధించి కస్టోడియల్ టార్చర్ చేస్తున్న సమయంలో డీఐజీ సునీల్ కుమార్ నాయక్ కూడా ఆ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే కస్టోడియల్ టార్చర్ చేస్తున్న సమయంలో ఈయన కూడా అక్కడే ఉన్నట్టుగా ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో విచారణకి హాజరు కావాలని చెప్పని సునీల్ కుమార్ నాయక్ కి నోటీసులు జారీ చేశారు. బీహార్ కేడర్ కి చెందిన సునీల్ కుమార్ నాయక్ గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన సిఐడి విభాగానికి ఇక్కడికి వచ్చారు. ఏపీలో పనిచేస్తున్న సమయంలోనే కస్టోడియల్ టార్చర్ కేసులో ఈయన ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఏదైతే వైసీపీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయన తిరిగి ఏపీ నుంచి ఇటు బీహార్ కూడా వెళ్ళిన పరిస్థితి. అయితే అప్పటి ఏదైతే రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఈయన కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నోటీసులు అయితే జారీ చేశారు. పవన్, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.